కాబట్టి ఒక అంటే ఈ దేవస్థానాలన్నింటిలోనూ ఎలాంటి ఏర్పాట్లు జరగాలి అని అంటే, మనం దేవస్థానానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవడం రావడం అని అంతేకాకుండా, అక్కడికి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం చేసుకోవడమే కాకుండా ఆ భగవత్ తత్వాన్ని, అలాగే మనం చేయవలసినటువంటి మన కర్తవ్యాలని ధార్మికంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలని తెలుసుకుంటూ ఇంకా ఇంకా ఈ ధర్మ మార్గంలో, ఈ మార్గంలో జాగృతిని పొందేటటువంటి కార్యములు కూడా దేవస్థానాల్లో జరగాలి. అవన్నీ కూడా అన్ని చోట్ల జరగాలి. అలా జరిగితేనే దేవస్థానం యొక్క పరిపూర్ణమైనటువంటి సార్థకతని మనం పొందగలుగుతాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కూడా వాళ్ళకి తెలిసేటటువంటి కార్యక్రమాలు, అంటే ఈ ధర్మం గురించి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాల గురించి, లౌకికమైనటువంటి కర్తవ్యాలైనా, ధార్మికమైనటువంటి సాధనకు సంబంధించినటువంటి విషయాలైనా, వీటన్నిటిని కూడా తెలియజేసేటటువంటి కేంద్రాలుగా దేవస్థానాలు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. ఆ కార్యములన్నీ కూడా అక్కడ జరగాలి.